ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ జరిగిన దానికి సారీ చెప్తే సరిపోదు. అందుకే మీతో మాట్లాడడానికి నేరుగా వచ్చా. మాట్లాడడానికి ఏమీ లేదు జగదాత్రి. మాట్లాడాల్సిందంతా మీ పిన్నితో మాట్లాడేశాం. ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకమ్మా. కోరి కష్టాలు ఎవరైనా ఎందుకు తెచ్చుకుంటారు? మీ చెల్లిని పెళ్లి చేసుకుంటే మేము రోజూ ప్రాణం కోసం పోరాటం చేయాలని అర్థమైంది. అలా భయపడుతూ బ్రతకలేకనే ఈ పెళ్ళొద్దనుకుంటున్నాం. అయ్యో ప్లీజ్ ఆంటీ, అలా అనకండి. మా వల్ల సిరికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ మీద అటాక్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా పెడుతున్నాం. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే వరకు మీకు పోలీసుల నుండి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మరి పోలీస్ ప్రొటెక్షన్తో పెళ్లి చేసుకునేంత కష్టం మాకేమొచ్చింది? మీ సంబంధం కాకపోతే వేరే సంబంధం చూసుకుంటాం. ప్రాణాలు పనంగా పెట్టి పెళ్లి చేసుకోలేం కదా. లేదా ముందనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలంటే నువ్వు వెళ్ళి కేసు వెనక్కి తీసుకోమ్మా. ఇక ఆ రౌడీ మీ జోలికి రాడు. మాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ కేసుకి 4 కాగితాలు ఒక సంతకం కాదు అంకుల్. వెళ్ళి వెనక్కి తీసుకోవడానికి తన 20 ఏళ్ల కష్టం, నిజం కోసం తను చేస్తున్న పోరాటం. అయినా ఇవి ఆస్తి గొడవలో, పగలో, ప్రతీకారాలో కాదు కదా అంకుల్. జీవితంతో ఉండడానికి. పోలీస్ కేసు గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఆ రౌడీని అరెస్ట్ చేసేయచ్చు. కానీ ఒక్కసారి మీరు ఈ సంబంధాన్ని కాదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నా కుదరదు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. నేను ఫ్యామిలీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. అలాంటిది నేనే జగదాత్రిని కేసు వెనక్కి తీసుకోమని అడగడం లేదు అంటే మీరే అర్థం చేసుకోండి జగదాత్రి గెలుపుకి ఎంత దూరంలో ఉందో. మా సిరి చాలా మంచిదండి. తనకి ఈ గొడవకి ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది వదినా. మీరేం టెన్షన్ పడకండి. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు జరగరాంది ఏదైనా జరిగితే? అమ్మా, జేడీ మనకి ప్రొటెక్షన్ ఇస్తుందంటే మన నీడను కూడా ఎవరూ టచ్ చేయలేరు. సిరితో కూడా ఇందాక మాట్లాడాను. జేడీ ప్రొటెక్షన్లో మన ఫ్యామిలీకి చిన్న గీత కూడా పడదని చెప్పింది. సిరి జేడీని నమ్ముతుంది, నేను సిరిని నమ్ముతున్నా. వీడే సరే అన్నాక ఇక మాకే అభ్యంతరం ఉంటుంది. కానీ ఆ పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకమ్మా. సరే ఆంటీ, అది నేను చూసుకుంటానండి. వెళ్ళొస్తామండి. బాయ్ అంకుల్. వెళ్ళొస్తామండి. ఒక పని అయిపోయింది వదినా. ఇప్పుడు నేను కేదార్ వెళ్ళి జేడీని కలిసి ప్రొటెక్షన్ గురించి మాట్లాడి ఇంటికి వచ్చేస్తాం. సరే జగదాత్రి, బాయ్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరే వదినా. కేదార్ పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.